మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. అందరూ కలిసి పాడుదాం. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నీతిమంతులమై మోము వేయుదము. నీతిమంతులమై మోము వేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. అందరూ యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతము ప్రతి మేలును. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నీతిమంతులమై మోము వేయుదము. నీతిమంతులమై మోము వేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసయ్య శిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. యేసయ్య శిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను. ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నీతిమంతులమై
రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు, పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును, ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము. ఆమేన్. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మోవేయుదము, నీతిమంతులమై మోవేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును, ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను, ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము. ఆయన సన్నిధిలో ఉంటున్న మేళ్ళ చేత నా దేవుడే నిన్ను తృప్తిపరచునుగాక. హల్లెలూయా. సదాబలధ్వని కరబాలి మహావ్యాన్ తెరబెలధ్వని కరబాలి. ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషము కలుగు, ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉన్నది, ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు కలవు. సకల ఆశీర్వాదాలన్నీ కూడా నా దేవుడు పరిపూర్ణత మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సదాబలధ్వని కరబాలి మహావ్యాన్ తెరబెలధ్వని తెరబెలధ్వని కరబాలి మహావ్యాన్ సదాబలధ్వని కరబాలి మహావ్యాన్ తెరబెలధ్వని తెరబెలధ్వని కరబాలి మహావ్యాన్ సదాబలధ్వని కరబాలి యేసు రక్తములోనే
జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, జయము మనకు జయమే, జయము మనకు జయమే, జయము మనకు. ఆయన సన్నిధిని అనుభవించండి, ఆయన ప్రత్యక్షతను అనుభవించండి. కృప కలుగునుగా. కరబలి మహార్యా తెరబెలధ్వని కరబలి తెరబెలధ్వని వంకరబలి మహార్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని ఘనపరచండి. స్తుతి కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. సదాబలి బలి బంతరబలి మహార్యాంతరబలి బలి కరబలి మహార్యాం సదాబలి బలి కరబలి. గత కాలమంతయు కూడా ఆయన నిన్ను నీతిమంతునిగా నీతిమంతురాలుగా చేసి ఆయన సన్నిధికి వచ్చిన ప్రతిసారి మేళ్ల చేత నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాను. గత కాలమంతా దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా మందిరావరణములు ఎన్నెన్నో మేళ్లు కలవు. వృత్తానపు ఆరాధనకి చేరి వచ్చినటువంటి మీ అందరికి వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మే మాసమంతయు కూడా పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏ విధంగా నడిపించాడు, ఏ ఎండ దెబ్బ తగలకుండా సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా దేవుడు కాపాడి నడిపిస్తూ వచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఏ ఒక్కరూ అనారోగ్యానికి గురి కాకుండా ఈ మాసమంతా మన సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆరోగ్యవంతులుగా చేశాడు. అందుకు దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ వారంలో జరిగే కార్యక్రమాల గురించి మీకు తెలియచేస్తాను. ఈరోజు సాయంత్రం వెనుగండ్ల వారి పాలెంలో దావీదు అన్న ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈరోజు సాయంత్రం వెనుగండ్ల వారి పాలెంలో. అదేవిధంగా 27, 28 తారీఖుల్లో నగరం మండలం పెదపల్లి ఆ ప్రాంతంలో 2 రోజులు సువార్త స్వస్థత సభలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. 27వ తారీఖు నేను అక్కడ వాక్యాన్ని బోధిస్తాను. 28వ తారీఖు తెనాలిలో సేవ చేస్తున్నటువంటి జాన్ వెస్లీ పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తారు. 27, 28 నగరం మండలం పెదపల్లిలో జరిగే ఆ 2 రోజులు సువార్త స్వస్థత సభలని దీవెనకరంగా ప్రభు జరిపించినట్లు అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదేవిధంగా 29వ తేదీ మన సంఘ విశ్వాసి బడుగు ఆదాం గారు, యేసుదయమ్మ వారి కుమారుడు ప్రథమ పుత్రుడు శ్రీకాంత్, తర్వాత దేవరపల్లి ప్రసాద్, శ్రీమతి లలిత కుమారి గారుల కనిష్ట పుత్రిక భానుప్రియ రేపల్లె వాస్తవ్యులు. వీరిద్దరికీ 29వ తారీఖు గురువారం ఉదయం 10:30 గంటలకి వివాహ కార్యక్రమం జరగబోతోంది.
వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాలు, ఉప్పుడి రోడ్డు, రేపల్లిలో జరుగుతోంది. కాబట్టి ఆదాము గారు, యేసుదయ్యమ్మ గారు, బడుగు ఆదాము, యేసుదయ్యమ్మ గారు సంఘస్థులందరినీ ఈ వివాహ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ వివాహ కార్యక్రమాన్ని ప్రభువే దీవెనకరంగా జరిపించుదురుగాక. గురువారం సాయంత్రం బైబిల్ స్టడీ జరుగుతుంది. అదేవిధంగా 29, 30 2 రోజులు చందోలు అనే ప్రాంతంలో సువార్త స్వస్థత సభలు ఏర్పాటు చేయబడ్డాయి. 30వ తారీఖు నేను అక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. శనివారం శుద్ధీకరణ కూడిక, ఆదివారం బల్లారాధన జరుగుతుంది. ఈ వారంలో జరిగే ప్రతి కూడికని ప్రభు దీవెనకరంగా జరిపించినట్లుగా మరొకసారి అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ముఖ్యముగా జూన్ 6వ తారీఖు గతంలో ప్రకటించిన విధంగా జూన్ 6వ తారీఖు 8వ హోసన్న మందిరం రేపల్లె వార్షికోత్సవ ప్రార్థనా కూడిక జరుగుతుంది. దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు, గుంటూరు దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు ఆ రోజు రాబోతూ ఉన్నారు. 6వ తారీఖు, జూన్ 6వ తారీఖు మంచి వాతావరణాన్ని దేవుడు దయచేసి 8వ వార్షికోత్సవ ఒక కూడికని ఒకరోజు ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించినట్లు కావలసిన ఆర్థిక సహాయాన్ని దయచేసి మంచి వాతావరణాన్ని ఇచ్చి విస్తారమైన ప్రజల్ని ప్రభు తీసుకొచ్చి మన మందిరంలో జరగనే ఉన్న 8వ వార్షికోత్సవ కూడికని ప్రభు దీవెనకరంగా జరిపించినట్లు ఒక నిమిషం అందరూ తలలు వంచి ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి దేవా, మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రేపల్లె ఈ ప్రాంత పరిచర్ని మీరు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు. జూన్ 6వ తారీఖు 8వ వార్షికోత్సవ ప్రార్థన కూడికని మందిరంలో మీరు దీవెనకరంగా జరిపించండి. దైవజనులు అబ్రహాం పాస్టర్ గారిని మీరు బలపరిచి ఆ రోజున మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన పరిచర్యకి కావలసిన ఆర్థిక అవసరతలన్నీ కూడా మీ మహిమైశ్వర్యంలో మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, యెహోవా మాకు కాదు, కేవలం మీ నామం మాత్రమే మహిమపరచబడును గాక. పరిచర్యకి కావాల్సిన అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి. ఘనంగా 8వ వార్షికోత్సవ ప్రార్థన కూడికని జరిపించి మా సంఘాన్ని ఇంకనూ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధల చేసి మీరు ఆఖరికి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 6వ తారీఖు జరిగే వార్షికోత్సవ ప్రార్థన కూడిక నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడ్డ వాళ్ళు ఆర్థికంగా సహకరించండి. గత సంవత్సరాల్లో మందిరంలో ఇలా పెద్ద సేవకులను పిలిపించి ప్రార్థన జరిపించలేదు అని చాలామంది చెప్పారు. కనుక గత మాసంలో 28వ తారీఖు రాజన్న గారిని పిలిచి ప్రత్యేక ప్రార్థన సహవాస కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. 6వ తారీఖు అబ్రహాం పాస్టర్ గారు కూడా వస్తున్నారు. రాబోయే ఒక 2-3 నెలలు, సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్, ఈ సంవత్సరాంతంలో వెస్లన్న, రమేష్ అన్నను కూడా ఆహ్వానించాలి అని ఆలోచిస్తూ ఉన్నాం. మీరు ప్రార్థన చేయండి. పెద్ద సేవకులు వచ్చి వారు సంఘములో వాక్యాన్ని బోధించినప్పుడు ఈ రేపల యొక్క పరిచర్య ఖచ్చితంగా దేవుడు దీవించి ఇంకా ఆశీర్వదించుదురుగాక. ఈ పరిచర్య నానాటికి ఇంకా విస్తరించేటట్లు దేవుడే కృప చూపుదురుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మన ధ్యానము కొరకై 95వ కీర్తన 6వ వాక్యం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అని కీర్తనాకారుడు దేవుని మందిరంలో ఉంటున్నటువంటి శ్రేష్టతను గురించి అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పటికే దేవుని ప్రజలైన మీరు ఎన్నో సంవత్సరాలుగా ఇలా దేవుని యొక్క మందిరానికి తప్పకుండా వస్తూ ఉన్నారు. తద్వారా ఈ మందిర ఆవరణలో ఉంటున్న దీవెనలు ఇప్పటికే మీరు, మీ పిల్లలు
మీ కుటుంబస్తులు అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా నా దేవుడు తన మందిర ఆవరణములో ఉంటున్న ఆశీర్వాదాల చేత తృప్తిపరచుదురుగాక. గతంలో చాలాసార్లు దేవుని మందిర ఆవరణములో ఉంటున్న ఆశీర్వాదాల గురించి తరచుగా మీతో చెప్తూ వచ్చాను. ఈ లోకంలో సర్వోత్తమమైనటువంటి జీవితం ఏంటి అంటే, యేసుక్రీస్తుని మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మొదటి బాప్తిజం తీసుకొని కుటుంబ సమేతంగా భార్య, భర్త, పిల్లలు ప్రతి ఒక్కరూ మందిరానికి ఇలా ప్రతి వారం వచ్చి ప్రార్థన చేసుకొని ఆరాధించి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు వర్ధిల్లడమే లోకంలో సర్వోత్తమమైనటువంటి కార్యం. ఇంతకు మించి లోకంలో శ్రేష్టమైన అనుభవాలు ఏవీ కూడా లేవు. ఎందుకంటే నేను గోవా, చెన్నై ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పుడు వీకెండ్ లేకపోతే ఈ శని ఆదివారాలు వచ్చినప్పుడు చాలామంది ప్రజలు లోకములో ఈ బీచ్లంబడి, పబ్బులంబడి, క్లబ్బులంబడి తిరిగి అనేకులు తమ జీవితాన్ని, ముఖ్యంగా యవనస్తులు తమ జీవితాన్ని నాశనం చేసుకొని లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఈ శని ఆదివారాలు సమయాన్ని గడిపి వ్యర్థపుచ్చే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని ప్రజలైన మీరు ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుని ఆరాధించుకొని ప్రార్థన చేసుకొని వాక్యము ద్వారా మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకొని ఇలా వచ్చి వెళుచూ ఉన్నారు. చూడండి, ఈ అనుభవాలు చాలా శ్రేష్టమైనవి, గొప్పవి అని ఎరిగి రాబోయే రోజుల్లో ఇలాగే తప్పకుండా మీరు ఎన్ని పనులున్నా కూడా వాటిని మానుకొని దేవుని యొక్క సన్నిధికి ఇలాగే వచ్చి మీరు ఆశీర్వదించబడుదురుగాక. గతంలో చెప్పినట్లు మరి ఒకసారి మీతో చెప్తున్నాను, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది అని కీర్తనాకారుడు కీర్తనలు రాస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక్క రోజు ఒక ఆదివారం మీరు మందిరాన్ని రాకుండా మానివేశారనుకోండి, 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు మీ పిల్లలు దేవుని మందిరావరణంలో వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి మీరు దేవుని మందిరావరణంలో ఉంటున్న ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుదురుగాక. కీర్తనాకారుడు కూడా దేవుని మందిరానికి వెళ్దాము రండి అని పిలిచినప్పుడు నా హృదయము ఎంతో సంతోషించును అని కీర్తనాకారుడు సెలవిస్తాడు. రండి, నమస్కారము చేసి ఆయన సన్నిధిని మోకరించి నమస్కారం చేద్దాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అని కీర్తనాకారుడు దేవుని మందిరంలో ఉంటున్న ఆశీర్వాదాలన్నీ అనుభవించిన వాడు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. రాజైన దావీదు రాజ కార్యక్రమాల్లో ఉండి, సుఖభోగాల్లో ఉండి, వేరే వేరే పనులకి సమయాన్ని కేటాయించవచ్చు రాజుగా ఉన్న దావీదు. కానీ దేవుడు అన్న, మందిరం అన్న, ప్రార్థన అన్న, భక్తి అన్న దావీదు గారికి ఎంత ఇష్టము అంటే ప్రభు యొద్ద ఒక్క వరాన్ని అడుగుతూ ఉన్నాడు. 27వ కీర్తన 4వ చరణాన్ని మీరు తర్వాత చదువుకోనండి. యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగితిని, దానినే నేను వెతుకుచూ ఉన్నాను. నా జీవితకాలమంతా దేవుని మందిరములో ఆయన ప్రసన్నతను చూడటానికి, ఆయన సన్నిధిలో నివాసము చేయటానికి నేను కోరుకొనుచున్నాను అని దేవుని యొద్ద ఒక వరాన్ని అడుగుతూ ఉన్నాడు. దావీదు దేవుని యొక్క మందిరాన్ని గురించి ఎంత మక్కువ, ఆసక్తి కలిగి ఉన్నాడు అంటే తనకున్న వేరే వేరే కార్యక్రమాలన్నీ ప్రక్కన పెట్టి ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని ఎంతో ఇష్టపడినట్లు మీరు మీ పిల్లలు ఇలాగే దేవుని యొక్క సన్నిధిని మీరు ఇష్టపడి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక. ఈ పూట మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆశీర్వాదాలు మీరు పొందుకొని వెళ్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే సోమవారం నుండి శనివారం వరకు మీరు చేయుచున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటినీ నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఈ పూట మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రభు యొక్క నామాన్ని గణపరిచి వెళుతూ ఉన్నారు గనుక వాక్యం చెప్తుంది, నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తాను అన్నాడు. కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చే సకల ఘనత, ఆశీర్వాదాలు ఇంకా రాబోయే సంవత్సరాలన్నీ కూడా, రాబోయే దినములన్నీ కూడా మీరు మీ సంతతి వాళ్ళు చిరకాలము ఈ మందిరావరణములో ఉంటున్న దీవెనల చేత తృప్తిపరచబడుదురుగాక. ఓ ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేస్తాను. గతంలో చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మేళ్ళు ఏంటో మీకు తెలియచేస్తూ వచ్చాను. కానీ దేవుని యొక్క మందిరానికి
ఏ విధమైన అలంకరణతో రావాలి అనే సంగతులు ఒక 4 విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. దేవుని యొక్క సన్నిధికి మీరు మీ పిల్లలు వస్తూ ఉన్నారు. మరి ఎలాంటి అలంకరణతో ఇక్కడికి వస్తూ ఉన్నారు? ఎలాంటి అలంకరణతో ఇక్కడికి వచ్చి మీరు ప్రభు చేత ఆశీర్వదించబడుతున్నారో వాక్యపు వెలుగులో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ మాటలన్నీ విని చివరిగా ప్రార్థన చేసుకొని మీరు ఆ దిశగా నడిపించబడుతూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాక్యములో ఉంటున్న ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు అనుభవించుదురుగాక. ఎలాంటి అలంకరణతో దేవుని యొక్క మందిరానికి రావాలి అని వాక్యములో మనం ధ్యానించినట్లయితే 96వ కీర్తన 9వ చరణాన్ని మీరు గమనించినట్లయితే 96వ కీర్తన 9వ చరణాన్ని మీరు చూడండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి అని కీర్తనాకారుడు అక్కడ సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందిరానికి దేవుని ప్రజలైన వాళ్ళు ఏ విధమైన అలంకరణతో రావాలి అని అంటే వాక్యం చెబుతుంది, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు మీరు నమస్కారము చేయుడి. హల్లెలూయా. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు మీరు నమస్కారము చేయుడి. పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని అని అంటే ఏంటి? మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన జీవితంలో ఎక్కడ పాపము చేయనివాడు. జీవించిన జీవితంలో జననములో కల్వారి శిలువ మరణాన్ని పొందేంత వరకు ఎక్కడ ఆయన జీవితంలో పాపము అనేది లేదు. కనుకనే ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుని మనం ఆరాధించి ఆయన ద్వారా మేలులు పొందుతూ ఉన్నాం. మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు. వాక్యం చెబుతుంది, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని. మనమేదో అపవిత్రమైన దేవుణ్ణి ఆరాధించట్లేదు. లోకములో ఎంతోమంది సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించుచు ఉన్న రోజులు ఇవి. వాటి గురించి మనం తెలియచేసినప్పుడు వీళ్ళేదో మతాన్ని మారుస్తూ ఉన్నారు అని ఈ రోజుల్లో ఎక్కువగా డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. మత కల్లోలాలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. కానీ క్రైస్తవులకి దేవుని ప్రజలైన మనకు ఒక గ్రహింపు ఏంటంటే, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని. ఆ నిజదేవుడైన యేసుక్రీస్తుని ఈ రోజున మనం ఆరాధించి పూజిస్తూ ఉన్నాం. అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం యేసయ్య నామం. అట్టి నామాన్ని మనం పూజిస్తూ ఉన్నాం. గతంలో దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో సృష్టిలో ఉంటున్న వాటిని మనం పూజిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ రోజున మన మనోనేత్రాలు వెలిగించబడి దేవుని యొక్క సన్నిధికి వచ్చి నేను ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన అలంకరణతో ప్రభువుని ఆరాధించాలి అని ఆ పరిశుద్ధమైన అలంకరణతో ఇక్కడికి వచ్చి మీరు ఆరాధించుచు ఉన్నారు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉంటున్నటువంటి పరిశుద్ధమైన ఆరాధన మీరు చేయటం ద్వారా మీరు మీ పిల్లలు కోరుకున్న కార్యాలన్నీ భౌతికంగాను ఆత్మీయంగాను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా నా దేవుడు దీవించి ఆశీర్వదించుదురుగాక. పరిశుద్ధమైన అలంకరణతో దేవుని యొక్క ప్రజలు ప్రభుని ఆరాధించాలి. ఎంతోమంది ఆరాధిస్తూ ఉన్నారు. ఆ మధ్య ఒక చోట కూర్చొని కొంతమంది భజన చేస్తూ ఉన్నారు, దిగు 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 అని. అక్కడ కూర్చొని ఆరాధిస్తూ ఉన్న వాళ్ళు భయంకరంగా త్రాగి వాళ్ళు భజన చేస్తూ ఉన్నారు. వాళ్ళు త్రాగి అపవిత్రమైన కార్యాల మధ్యలో వాళ్ళు భజన చేస్తూ ఉన్నారు. కానీ ప్రభువుని ఆరాధించే వాళ్ళు పరిశుద్ధంగా ఉండి ఆరాధించినప్పుడు అట్టి వారి ప్రార్థన, అట్టి వారి ఆరాధన దేవుని దృష్టికి అంగీకారములగునుగాక. దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలు పరిశుద్ధమైన అలంకరణతో ఆరాధించాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ఈ పరిశుద్ధమైన అలంకరణ దేవుని ప్రజలు ఏ విధంగా పొందారు అని బైబిల్లో మనం గమనిస్తే, మొట్టమొదట ఆది కాండములో మనం గమనించినట్లయితే ఏదేను తోటలో దేవుడు ఆదాము అవ్వ వారు నివసిస్తూ ఉన్న సమయంలో ప్రతి సాయంత్రం దేవుడు వారి మధ్యలో వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ ఉండేవాడు. అవ్వ ఆదాము కూడా దేవుని యొక్క నామాన్ని వారు గణపరుస్తూ ఆయన స్వరాన్ని విని ఆశీర్వాదకరంగా నడిపించబడుతూ వచ్చారు. కానీ సాతానుడు
మనుషులకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని చెడగొట్టాలి అని కోరుకున్నవాడై తినకూడని పండ్లు తినమని అవ్వని ప్రేరేపించాడు. గమనించండి, ఈ లోకములో మానవుణ్ణి దేవుడు ఎందుకు సృజించారు అని యెషయా గ్రంథంలో మనం చదివితే, తన నామ ఘనత కొరకు మనిషిని దేవుడు సృజించను అని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మనం వెళ్ళే పరలోక రాజ్యములో పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దేవదూతుల మధ్యలో నిత్యము కొనియాడబడే శబ్దమే తప్ప వేరొక పని పాటలు ఏమి ఉండవండి. మరి అలాంటి నిత్యరాజ్యములో దేవునితో కూడా స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచు నిమిత్తమై ఈ లోకములో దేవుని ప్రజలైన వాళ్ళు స్తుతించి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ పరిశుద్ధమైన అలంకరణతో ప్రభు యొక్క సన్నిధిలో నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మానవుని పట్ల దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఏంటంటే, నేను వారిలో, వారు నాలో ఉండి వారు నా నామాన్ని ఎప్పుడు ఘనపరుస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి అనే ఉద్దేశము చేత మనిషిని లోకంలో సృష్టించాడు. కానీ సాతానుడు మనిషికి దేవునికి మధ్యలో ఉండి దేవునితో సహవాసం చేయకుండా తినకూడని పండ్లు తినేటట్లు ప్రేరేపించి అవిధేయత అనే పాపములు పడవేసి దేవునికి సాతానుడు మనిషిని వేరు చేశాడు. ఎప్పుడైతే ఏదైనా తోటలో నుండి ఆదాము వెలివేయబడ్డాడో ఆ రోజు నుండి దేవునితో ఉంటున్న సహవాసాన్ని పోగొట్టుకున్నవాడై అవిధేయతను బట్టి పాపం తన జీవితంలో వచ్చుట చేత తన జీవితంలో దుఃఖము, కన్నీళ్లు, వేదన, బాధతోనే కొనసాగుతూ వచ్చాడు. కానీ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, మొట్టమొదటి మనుషుడైన ఆదాము ద్వారా అవిధేయతను బట్టి మరణము కలిగితే, రెండవ ఆదామైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరలోకములో ఉంటున్న తండ్రి యొక్క మాటకు విధేయత చూపి ఆ విధేయతను బట్టి మనిషికి దేవునికి మధ్యలో ఉంటున్నటువంటి సహవాసం విధేయత ద్వారా మరలా సమకూర్చబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. విధేయతను బట్టి మానవునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ సహవాసం ఆదాము ద్వారా దూరముగా ఉంటే, క్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవునికి మనకు మధ్యలో సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సహవాసమే ఇదిగో మందిర సహవాసమై ఉన్నది. హల్లెలూయా. ఆ సహవాసమే మందిర సహవాసమై ఉన్నది. ఆరాధనలో ప్రభువుతో సహవాసం చేస్తూ ఉన్నాం, ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం. కానీ పాపాన్ని బట్టి సాతానుడు దేవునికి దూరం చేశాడు. కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకై ప్రాణత్యాగం చేసి నూతనమైన జీవము కలిగిన మార్గాన్ని క్రీస్తు శిలువ మరణము ద్వారా మనకు కలగజేసి ఇదిగో ఆత్మతో సత్యముతో ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించేటట్లు దేవుడు మనకు మహా గొప్ప భాగ్యాన్ని దయచేసి ఉన్నారు. హల్లెలూయా. ఆయన ద్వారా పరిశుద్ధమైన అలంకరణతో ప్రభువుని ఆరాధించేటట్లు మార్గము కలిగినది. యేసుక్రీస్తు ఆయన చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని తాను పరిశుద్ధంగా జీవించడం ద్వారా నేనే దేవుడను అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. గ్రంథాల్లో రాయబడి ఉన్నది, భూదిగంతి నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు అని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను పరిశుద్ధమైన దేవుడను, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడను అని తన్ను తాను దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నాను. తద్వారా ఈ రోజున యేసు క్రీస్తుని మనము సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మతో సత్యముతో పరిశుద్ధమైన అలంకరణతో ఆరాధించడానికి దేవుడు కృప చూపి ఉన్నారు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారలారా, ఎవరు పరిశుద్ధమైన అలంకరణతో ప్రభుని ఆరాధిస్తారో అట్టివారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి అర్హులుగా మార్చబడతారు. పరిశుద్ధతను గురించి బైబిల్ ఎన్నోసార్లు బహు తేటగా తెలియచేస్తూ ఉన్నది. చాలాసార్లు అనుకుంటారు పరిశుద్ధంగా జీవించడం అసాధ్యం, అంత ఖచ్చితంగా ఉండాలి అంటే మా వల్ల కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఆయన మార్గంలోనికి వచ్చిన నీతో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారము నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి, నేను జయించున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అని సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, పరిశుద్ధమైన అలంకరణతో
దేవుని యొక్క సన్నిధికి వచ్చి మీరు ఆరాధించి ఇక్కడ ఉంటున్నటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు పొందుదురుగాక. అపవిత్రంగా వచ్చి ఒకవేళ ఆరాధన చేసుకొని వెళ్తే ప్రయోజనం లేకుండా పోతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లేవియా కాండం 20వ అధ్యాయము 26వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, లేవియా కాండం 20వ అధ్యాయము 26వ వాక్యములో ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు వాళ్ళు అన్యజనులకు వేరుగా ఉన్నవాళ్ళు, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరు పరిచితిని అని వ్రాయబడి ఉన్నది. ప్రేమిన వర్లరా, ఈ పరిశుద్ధమైన మార్గములోనికి వచ్చి పరిశుద్ధంగా జీవించి ప్రభుని ఆరాధించడానికి ఏ విధంగా దేవుడు మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మోషే ద్వారా, వారు నావారై ఉండునట్లు వారిని వేరుపరిచితిని. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రీకులు ఉన్నారు. వీళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళు, దేవుని యొక్క ప్రత్యక్షతను వాళ్ళు చూసిన వాళ్ళు. వీరికి విరోధంగా అన్యజనులు కూడా ఉన్నారు. వీరి యొక్క భక్తిని చెరపటానికి అన్యజనులు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో అనాకీలీయులు, నెఫీలీయులు ఉన్నారు, అమాలేకీయులు, ఫిలిష్తీయులు కూడా ఉన్నారు. ఇంకా 7 రకములైనటువంటి జనాంగములు కూడా ఉన్నారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను చెరిపివేయటానికి. కానీ సాక్షాత్తు దేవుడు ఏం చేశాడంటే అన్యజనుల్లో నుండి వేరు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని ఓ ప్రత్యేకింపబడిన ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఈ రోజున ఈ పట్టణంలో ఎంతోమంది క్రీస్తుని ఎరగని వాళ్ళు ఉన్నారు. చీకటిలో పాపములు ఉంటున్న ప్రజలు ఉన్నారు. అట్టి వారిలో నుండి దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు నా వారై ఉండునట్లు వారిని వేరుపరచితిని. దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు నా వారై ఉండునట్లుగా అన్ని జనుల నుండి వేరుపరిచి ఇదిగో ఈ హోసన్న మందిరానికి ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అన్య జనులలో నుండి వేరుపరచి, దుష్టత్వంలో ఉన్నటువంటి ప్రజల్లో నుండి వేరుపరచి, అపవిత్రంగా జీవించే ప్రజల మధ్యలో నుండి వేరుపరచి, మీ విలువ, మీ వాల్యూ ఏంటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీ విలువ దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు, ప్రభుని ఆరాధించి వెళ్తూ ఉన్నారు. మీ యొక్క వాల్యూ ఎలా ఉందో మీకు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాక్యం చెప్తుంది, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. ఈ యొక్క పరిచర్య ప్రారంభించబడ్డ ప్రారంభ దినాల్లో చాలామంది వచ్చి ఉండవచ్చు, కానీ పిలుపును, ఏర్పాటును మీరు కాచుకున్నారు కదా. మీరు మీ పిల్లలు శ్రేష్టమైన వాళ్ళై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు విలువైన వాళ్ళుగా ఆయన గుర్తెరుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు నావారై ఉండునట్లు వారిని వేరుపరిచితిని అంటారు. ఇక్కడికి వచ్చిన మీరు, మీ పిల్లలు, మీరెవరో తెలుసున అన్యజనుల్లో నుండి వేరు చేయబడిన ప్రజలు అని ఎరిగి అన్యజనులతో కలవకుండా, ఒకవేళ కలిస్తే ఏమవుతుంది, ఇంతవరకు పరిశుద్ధంగా ఆరాధించుచు ఉన్న మీరు మరలా అపవిత్రమైన అనుభవాలను వెళ్ళినప్పుడు అలా వచ్చి ఆరాధించుకొని వెళ్తూ ఉన్నా కూడా మేలును పొందలేరు. అన్యజనులకు వేరై మీరు, మీ పిల్లలు మీ ప్రత్యేకతను కాచుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి పరిశుద్ధమైన అలంకరణతో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి అబ్రహామును ఆశీర్వదించినట్లు అన్ని విషయాలలో నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అన్యజనుల్లో నుండి వేరుపరిచి ప్రభు ఇక్కడికి తీసుకొచ్చి పరిశుద్ధమైన అలంకరణతో ఆరాధించేటట్లు చేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యములో ఇంకా మీకు అర్థమయ్యేటట్లు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. సంఘానికి వచ్చినప్పుడు మీరు గుర్తెరగాలి, నేను నా పిల్లలు అన్ని జనులకు వేరై ప్రత్యేకింపబడి దేవుని చేత వేరు చేయబడిన ప్రజలుగా ఉండి ప్రభుని ఆరాధించుచున్నాము అని. కానీ సంఘానికి వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధమైన అలంకరణతో దేవుని యొక్క సన్నిధిలో కొందరు నిజంగా పరిపూర్ణంగా ఆరాధించుకొని వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఆయా సందర్భాల్లో కొందరు అంటారు, మందిరానికి వచ్చాను వెళ్ళాను కానీ దీవెనలు పొందలేకపోతున్నానని ఒకరిద్దరు చెప్పేవాళ్ళు ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే
గలతీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తున్నారు, సంఘములో 2 రకములైనటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళలో శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు కూడా ఉన్నారండి. సంఘములో 2 గ్రూపుల ప్రజలు ఉంటారు. మీరు శరీర సంబంధుల, ఆత్మ సంబంధుల, మీకు మీరే ఆలోచించండి. పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనొచ్చు, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను అని వ్రాయబడి ఉన్నది. కొందరు దేవుని యొక్క సన్నిధికి వచ్చి పరిశుద్ధమైన అలంకరణతో ప్రభువుని ఆరాధించి నిజమైన ఆశీర్వాదాలు పొందుకొని ఇక్కడికి వెళుచూ ఉన్నారు. అట్టి వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరికొందరు శరీర సంబంధమైన స్వభావాలు కలిగి ప్రభువుని ఆరాధించుకొని వెళుతూ ఉన్నారు. వారు మేలులు పొందినట్లే కనబడుతూ ఉన్నారు, కానీ నిజంగా పొందలేని స్థితిలోనే ఉన్నారు. పౌలు గారు అందుకే తెలియచేస్తూ ఉన్నారు, సంఘములో ఎవరైనా ఒక తప్పిదములో పడ్డప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఈ శరీర సంబంధమైన మనసు కలిగి తప్పిదములో పడ్డప్పుడు వాళ్ళను చూసి వాడు పడిపోయాడు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, వాళ్ళు పడిపోయారు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని తీర్పు తీర్చకుండా, వాద వివాదాలు పెట్టుకోకుండా, మీరు పరిశుద్ధమైన అలంకరణతో ప్రభువుని ఆరాధించుకొని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని వెళుతూ ఉండగా, శరీర సంబంధమైన వ్యక్తి ఏ తప్పిదములైనా పడ్డయడలా అట్టి వారిని సాత్వికమైన మనసుతో మీరు మంచి దారికి తీసుకొని రండి, వారి నిమిత్తం ప్రార్థన చేయండి. అంతేకాని వాళ్ళను చూసి నీవు అపవిత్రతలో పడకూడదు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ మరొక వ్యక్తిని చూసి నీవు అపవిత్రతలో పడ్డావనుకో, ఒకవేళ అపవిత్రమైన మనసు కలిగి ప్రభువుని ఆరాధించుకొని వెళ్ళినా కూడా ప్రయోజనము లేదు. నిజమైన ఆశీర్వాదాలు ప్రభు యొద్ద మీరు పొందుకొని వెళ్ళాలి అంటే ప్రేమిన వర్లరా, పరిశుద్ధమైన అలంకరణతో మీరు చేతులెత్తి ప్రార్థన చేశారనుకోండి, వెనువెంటనే నా దేవుడు మీకు కార్యములు చేయుదురుగాక. మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా నేను వినను అని యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎందుకు వినట్లేదు దేవుడు, ఎందుకు దర్శించట్లేదు అని ఆలోచించినట్లయితే కొందరు వారి చేతిలో అపవిత్రముతో నిండి ఉన్నది కాబట్టి నేను వినను అని అంటాడు. కానీ పరిశుద్ధమైన చేతులెత్తి పరిశుద్ధమైన మనసుతో ప్రభువుని ఆరాధించినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి మీరు వచ్చిన వాళ్ళు వట్టి చేతులతోనే పోరు కానీ ఒక ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మీరు పొందుకొనే వెళ్ళునట్లు నా దేవుడు సహాయము దయచేయుదురుగాక. హన్నా దేవుని మందిరానికి తరచుగా వచ్చుచుపోవచ్చు ఉన్నది, కానీ బైబిల్లో రాయబడి ఉన్నది, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిన నాట నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. మీరు గుర్తెరగాలి, ఒక్కొక్కసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క మేళ్ళు మీరు పొందుకొని వెళుతూ ఉన్నారనే సంగతి మీరు మర్చిపోకూడదు. ఒక మేళ్ళు పొందే మీరు వెళుతూ ఉన్నారు, వ్యర్థముగా మీరు వెళ్ళట్లేదు. వ్యర్థముగా వెళుచూ ఉన్నారు అని అంటే పరిశుద్ధమైన అలంకరణతో మీరు ప్రభువుని ఆరాధించట్లేదు, గనుకనే వ్యర్థముగా వచ్చి వ్యర్థంగా పోతూ ఉన్నారు. అలా కాకుండా ఈ వాక్యాన్ని బట్టి మీ మనసులు, మీ నోటి మాటలు, మీ యొక్క చర్యలన్నీ కూడా పరిశుద్ధంగా మార్చబడునుగాక. మీ ప్రాణాత్మ శరీరములు పరిశుద్ధంగా మార్చబడి పరిశుద్ధమైన చేతులెత్తి ప్రభువుని ఆరాధించుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు ఏ సమస్యతో, ఏ దిగులుతో, ఏ చింతతో ఇక్కడికి వచ్చారో మీరు దిగులు లేకుండా, చింత లేకుండా వెళ్ళేటట్లు నా దేవుడు కృప చూపుదురుగాక. కారణం ఏంటంటే మీరు అన్యజనుల నుండి వేరు చేయబడిన వాళ్ళే ఉన్నారు. గతంలో అన్యజనులతో కలిసిన వాళ్ళే ఉన్నారు, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరు, మీ పిల్లలు ఎవరో తెలుసునా, విలువైన వాళ్ళు అని దేవుడు ఆయన గుర్తెరుగుతూ ఉన్నాడు. వాల్యుయబుల్ ఫ్యామిలీ, విలువైన కుటుంబాలుగా మీరు దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రాబడ్డారు కనుక ఆ విలువైన ఆశీర్వాదాలు ఇక్కడ మీరు పొందుకొని వెళ్తూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అన్యజనుల నుండి వేరు చేయబడ్డవాళ్ళు. కొరింథీ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 14 వాక్యంలో కూడా మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 14 వాక్యములో కూడా మీరు గమనించినట్లయితే, మీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీ పాళెములో సంచరించుచున్నందున చదవండి.
నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను అని వ్రాయబడి ఉన్నది. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధమైన అలంకరణతో వారు ఆరాధించినట్లు దేవుని ప్రజలైన మీరు కూడా ఆరాధించి ఇక్కడ మేలులు పొందుకొని వెళుతూ ఉన్నారు. కారణం ఏంటంటే అన్యజనుల నుండి దేవుడు మిమ్మల్ని వేరుపరిచి అన్య బోధల్లో నుండి అన్య సహవాసములో నుండి మీరు వేరు చేయబడి ఈ హోసన్న మందిరానికి వచ్చి మీరు దీవించబడుతూ ఉన్నారు. హల్లెలూయా. మీరు వేరు చేయబడిన ప్రజలై ఉన్నారు. గతంలో మీరు ఎలాంటి అనుభవంలో కొనసాగుతున్నారో ఆలోచించండి. కొందరు అంటారు, అరయా గతంలో పలాని సహవాసానికి వెళ్ళేవాళ్ళం, అది మా బాబాయ్ చర్చి, మా మామ చర్చి, అక్కడ ఆత్మీయత లేకుండా రావడం పోవడమే తప్ప మేలులు పొందలేకపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నా దేవుడు ఆశీర్వదించి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అటు వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని స్వజనులలో నుండి బయలుదేరి వచ్చి పరిచర్య చేస్తూ వచ్చాడు. అన్యజనుల్లో నుండి స్వజనుల్లో నుండి వేరు చేయబడి అన్యజనుల్లోనికి వచ్చి పరిచర్య చేస్తూ వచ్చాను. ప్రేమిన వర్లరా, ఇక్కడికి వచ్చిన మీరు ఒకటి అన్యజనుల్లో నుండి వేరు చేయబడిన ప్రజలే ఉన్నారు. రెండవది వాక్యం చెబుతుంది, వారిని విడవకుండానట్లు మీ పాళెము పరిశుద్ధంగా ఉండవలెను. దేవుడు ఎప్పుడు తన ప్రజల మధ్యలో నుండి విడిచి వెళ్ళిపోతాడు అంటే పాళెము పరిశుద్ధంగా లేనప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడండి. ఆ మధ్య ఒక పుస్తకంలో ఒక చిన్న మాట చదివా. ఓ చర్చిలో ఓ ప్రాంతంలో ఒక గ్రామం ఉండేదట. ఆ గ్రామంలో ఒక యవనస్తుడు ఆ పెద్ద చర్చిలో వాక్యం చెప్పాలని ఆశపడ్డాడట. అక్కడ ఉన్న సంఘ పెద్దల్ని వెళ్ళి అడిగాడు, అయ్యా ఈ చర్చిలో ఒక పాట పాడి వాక్యం చెప్పాలనుకుంటున్నారు, మీకు అవకాశం ఇస్తారా మీరంటే, ఒక వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని రాపో అన్నారట. వారమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని వెళ్ళి మరలా అడిగితే, ఇంకా 2 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని రాపో, అప్పుడు నీకు అవకాశం ఇస్తామన్నారట. మరలా 2 వారాలు ఉపవాసం ఉండి వచ్చి అడిగితే అవకాశం ఇవ్వలేదట, తిట్టి పంపించేశారు. ఆ యవనస్తుడు బాధపడ్డాడట, ప్రభువా నేను ఈ చర్చిలో, ఈ పెద్ద చర్చిలో, ఈ ఊర్లోనే పెద్ద చర్చి కదా, ఒక్కసారి ఒక పాట పాడి వాక్యం చెప్పాలనుకున్నాను, వీళ్ళు అవకాశం ఇవ్వట్లేదు ఏంటి అని అంటే, దేవుడు అన్నాడట కలలో, ఒరే ఇక్కడ చర్చి కట్టి 20 సంవత్సరాలు అయిందిరా, నేనే ఈ చర్చిలోనికి రావాలి, వీళ్ళని ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను, కానీ వీళ్ళు నాకే స్థలాన్ని ఇవ్వట్లేదు, మరి నీకెలా స్థలం ఇస్తారా అన్నాడట. కారణం ఏంటంటే ఆ చర్చిలో ఏం జరుగుతున్నాయి? వేలంపాట్లు జరుగుతున్నాయి. ఆ చర్చిలో ఏం జరుగుతున్నాయి? ఎలక్షన్లు పెట్టారు, కలెక్షన్లు చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ చర్చిలో ఏం జరుగుతున్నాయి? యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసి తిరిగి, నా మందిరాన్ని పరిశుద్ధంగా ఉండవలసిన నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసి తిరిగి అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, పావురాలు అమ్ముతూ ఉన్నారు, పేకాట ఆడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారికి కోపం వచ్చి, బైబిల్లో యేసుక్రీస్తు వారు కోపపడిన సందర్భం ఏ సందర్భంలో తెలుసునా? దేవుని మందిరంలో జరుగుతున్న వ్యాపారాన్ని బట్టి కోప్పడి కొరడాలు తీసుకొని కొట్టి అందరినీ బయటికి తరిమేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు ఎన్నో సంఘాలు ఉన్నాయి. మరి ఆ సంఘాల్లో దేవుడు ఉన్నాడా అంటే అక్కడ దేవుడు ఉండట్లేదు. కారణం ఏంటో తెలిసిన? దేవునికి ప్రాముఖ్యతనివ్వట్లేదు, దేవుణ్ణి గణపరచట్లేదు, దేవుణ్ణి కీర్తించట్లేదు. గనుక దేవుడు అట్టి సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ కేవలం వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ సహవాసానికి వచ్చిన మీరు, ఈ సంఘానికి వచ్చిన మిమ్మల్ని ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసునా? అన్ని జనుల నుండి వేరుపరచి మీ పాళెము పరిశుద్ధంగా ఉండేటట్లు మీరు కాచుకుంటున్నారు. మీ కుటుంబ వ్యవస్థలో మీరు పరిశుద్ధంగా ఉండినట్లు కాచుకుంటున్నారు. కనుక ప్రభు ఇక్కడ మిమ్మల్ని దర్శించి ఇంకను రాబోయే రోజుల్లో ఆశీర్వదించుదురుగాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యములో పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్న మాటలు మీరు గమనించండి. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు
పడకుండానట్లు జాగ్రత్త పడవలెను అని వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యములో, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా నేను ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాను, పరిశుద్ధమైన అలంకరణతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను అని తలంచే వాళ్ళు, నేను నిలిచి ఉన్నాను పరిశుద్ధంగా అనే వాళ్ళు పడిపోకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుదురుగాక. పరిశుద్ధమైన అలంకరణతో ఇక్కడికి వచ్చి మీరు ఆరాధించినప్పుడు మునుపు మీతో చెప్పినట్లుగా అన్ని విషయాలలో అబ్రహాంని ఆశీర్వదించినట్లు నా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దీవించుదురుగాక. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వాక్యములో మీరు గమనించినట్లయితే, తర్వాత మీరు చదువుకోనండి, అబ్రహాంతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ స్వజనులను బంధువులను నీకున్న సమస్త చీకటి అనుభవాలన్నీ కూడా విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నీవు రమ్మన్నాడు. అబ్రహాము మెసొపొతేమియా అనే కల్దీయుల దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరి వచ్చాడు. తన తండ్రి పేరు తెరాహు. తెరాహు అనే మాటకు విగ్రహారాధికుడు అని అర్థం. విగ్రహారాధికుడై ఉన్న తెరాహును కూడా విడిచిపెట్టి పరిశుద్ధమైన దేవుని ఆరాధించటానికి అబ్రహాము ఎప్పుడైతే బయలుదేరి వచ్చేసాడో, ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యంలో అబ్రహాము అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించను, అట్టి ఆశీర్వాదాలు నా దేవుడు మీకు మీ సంతతికి చిరకాలం యావత్తు పరిపూర్ణంగా దయచేయుదురుగాక. విడిచిపెట్టవలసిన వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ధరించుకోవాల్సిన నవనూతనమైన స్వభావాలు, ధరించుకోవాల్సిన క్రీస్తు యొక్క స్వభావాలను మీరు ధరించుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు పరిశుద్ధమైన చేతులెత్తి ఇక్కడికి వచ్చి ఏ మనవి చేస్తారో వెనువెంటనే మీ మనవులన్నీ కూడా ఆలకింపబడును గాక. మనవులు ఆలకింపబడాలి అంటే ప్యూర్ హార్ట్, శుద్ధ హృదయంతో మీరు మొరపెట్టగలగాలి. విడిచిపెట్టవలసిన వాటన్నిటిని కూడా విడిచిపెట్టి 45వ కీర్తన 10వ చరణాన్ని కూడా మీరు గమనించినట్లయితే, 45వ కీర్తన 10వ చరణంలో వ్రాయబడిన మాటను కూడా మీరు చూడండి. నా కుమారి ఆలోచించుము, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరువుము. కుమారి అని అంటే ఇక్కడ ఎవరో కుమారి ఉన్నారు, ఆ కుమారి కాదు. ఏ కుమారి అంటే సంఘాన్ని కుమారి అని సంబోధిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుమారి అని అంటే స్త్రీ అంటే సంఘానికి పోల్చబడి ఉన్నది. ఇదిగో ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఏవైతే గతంలో ఉంటున్న పూర్వపు కార్యాలు, చేదైన అనుభవాలు, దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి పరిపూర్ణంగా ఇక్కడికి వచ్చి నీవు చేతులెత్తి పరిశుద్ధమైన అలంకరణతో ప్రభుని ఆరాధించవనుకో, ఖచ్చితంగా మునుపు మీతో చెప్పినట్లు మరలా చెప్తూ ఉన్నాను, అబ్రహామును ఆశీర్వదించినట్లు భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పరిపూర్ణంగా నా దేవుడు దయచేయుదురుగాక. హల్లెలూయా. పరిశుద్ధమైన అలంకరణతో అలంకరించకపోతే ఆశీర్వాదాలు ఉండవు. ఆ మధ్య రాజన్ గారు ఒక మాట చెప్పారు. ఒక సహోదరి మందిరానికి వస్తూ పోతూ ఉందట. వాళ్ళమ్మ ఒకసారి సేవకుల దగ్గరికి తీసుకొచ్చింది. అన్నయ్య, ఈ అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి అని అన్నదట. ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంది, బాగుంది. దైవ సేవకులు అన్నారట, ఈ అమ్మాయి చాలా బాగుంది కదా, ఏమైందని అంటే, ఈ అమ్మాయి బయటికి బాగానే కనిపిస్తుంది అన్నయ్య, ఒళ్ళంతా జబ్బులే, ఈ ఒళ్ళంతా జబ్బులు, ఇంక ఏ జబ్బులు ఉన్నాయో మనకు తెలియదు కదా. ప్రేమ వాళ్ళరా, అందుకే అప్పుడప్పుడు తరచుగా ఒక మాట వాడుతూ ఉంటాను, బయటికి పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ అని. బాహ్యమైన అలంకరణతో ఒకవేళ నెక్స్ట్ ఆ మాట చెప్తాను, భౌతికమైన అలంకరణ కాదు, కానీ పరిశుద్ధమైన అలంకరణతో 2 చేతులెత్తి ప్రభుని ఆరాధించారనుకోండి, ఖచ్చితంగా మీరు వచ్చిన ఈ ప్రయాస వ్యర్థం కాకుండా వెళ్ళేటప్పుడు సంతోషంగానే వెళ్ళున్నట్లు దేవుడు సహాయము దయచేయుదురుగాక. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. 1, పరిశుద్ధమైన అలంకరణతో దేవుని యొక్క ఆలయానికి వచ్చి మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. రెండవదిగా, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని వ్రాయబడి ఉన్నది.
ప్రేమల వర్లరా గమనించండి. ఒకటి, పరిశుద్ధమైన అలంకరణతో దేవుణ్ణి ఆరాధించి మీరు మీ సంతతి వాళ్ళు చిరకాలము దీవించబడుదురుగాక. రెండవదిగా, అక్షయమైన అలంకరణ చేత మీరు అలంకరించుకొని ప్రభుని ఆరాధించాలి. పేతురు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. రెండు రకములైన అలంకరణ గురించి తెలియచేస్తూ ఉన్నాడు. క్షయమైన అలంకరణ, అక్షయమైన అలంకరణ గురించి తెలియచేస్తూ ఉన్నారండి. చాలా సంవత్సరాల క్రితం ఈ పేతురు అలంకరణ గురించి తెలియచేయటానికి చాలా మర్మాలు ఉన్నాయి. భౌతికమైన క్షయమైన అలంకరణ ఉన్నది, అక్షయమైన అలంకరణ కూడా ఉన్నది. ఈ క్షయమైన అలంకరణ గురించి పేతురు తన పత్రికలో రాస్తూ మూడో వాక్యాన్ని మీరు చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అని అంటాను. అలంకారముగా ఉండక, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అలాగైతే పాస్టర్ గారు మరి మేము ఎలా రావాలి అంటారేమో. వాక్యం చెప్తుంది, చాలా సంవత్సరాల క్రితం అట్టి అలంకరణ ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా పేతురు గారికి తెలుసు. జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, నన్ను చూడు, నా అందాన్ని చూడు అని ఉన్న బంగారంతా ఒంటి మీద వేసుకొని వెళ్ళారనుకోండి, దొంగ ఊరుకుంటాడా? అమ్మా దయచేసి ఇచ్చేయమ్మా అని అంటాడు. దయచేసి ఇచ్చేసేయమ్మా అని అంటాడు. దొంగకి కనికరం ఉండదు. అమది యేసన్ గారు చెప్పిన మాట గుర్తొస్తుంది. ఓ తిరునాళ్ళలో ఒక ఆమె మొత్తం బంగారంతా దిగేసుకొని వెళ్ళిపోయిందట. గుడారంలో భోంచేస్తూ ఉంది కూర్చొని, తాను తన భర్త పిల్లలు. వాళ్ళ భర్త పిల్లలు అటు వెళ్ళిపోయారు ఏదో కొనటానికి. ఆలోగా దొంగ దూరాడట ఆ గుడారంలో. ఆమె మొత్తం ఒంటి మీద బంగారు ధరించుకొని కూర్చోందా. ఏయ్, మర్యాదగా నీ ఒంటి మీద ఉన్న బంగారంతా తీసి ఇచ్చేసేయి అన్నయ్య, దండ పెడతా అన్నయ్య అన్నదట. అంటే అన్నయ్య అంటే జాలిపడి తీసుకుపోవడం చెప్పి, అన్నయ్య ఇది బంగారు కాదన్నయ్య, ఇది రోల్డ్ గోల్డ్ అన్నదట. ఆ దొంగ ఏమన్నాడు తెలుసా? చెల్లెమ్మ, మీ వదినకి అవి కూడా లేదు, దయచేసి మర్యాదకి ఇచ్చేసి అన్నాడట. ప్రేమల వర్లారా, దొంగ ఊరుకుంటాడా ఈ రోజుల్లో? చాలా సంవత్సరాల క్రితమే పేతురు ఆ మాటలు తెలియజేశాడంటే భౌతికమైన అలంకరణ ద్వారా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో ఆలోచించండి. సమాజంలో ఆ మధ్య ఢిల్లీలో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారు. అధికారులు ఏమంటున్నారు తెలుసునా? ఆ అమ్మాయిది పొరపాటు, ఆ అమ్మాయి వేసుకున్న వస్త్రధారణ, అలంకరణ బాగులేదు కాబట్టి ఈ యవనస్తులు కూడా అట్రాక్ట్ అయ్యి పాడు చేశారు అని వాళ్ళు క్లియర్గా చెప్పేస్తూ ఉన్నారు. ప్రేమిన వర్లరా, బైబిల్ కూడా చెప్తూ ఉంది, ఈ బాహ్యమైన అలంకరణను బట్టియే ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని కృప వలన అలాంటి ఎక్కువైన అలంకరణలు లేకుండా ఇక్కడ మందిరానికి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సింపుల్గానే వస్తూ ఉన్నారు. కొన్ని సిటీలో గమనించినట్లయితే అలంకరణ ఎంత అలంకరణో, మందిరానికి వచ్చేటప్పుడు ఒక అలంకరణ, మ్యారేజ్ ఫంక్షన్లో ఇంకొక అలంకరణ, మందిరానికి వచ్చేటప్పుడు ఒక అలంకరణ, వేరే కార్యక్రమాలు ఇంకొక అలంకరణలు కనబడుతూ ఉంటాయి. కానీ ప్రేమిన వర్లరా, ఈ మాటను బట్టి చెప్తూ ఉన్నాను, క్షయమైన అలంకరణ. చాలా సంవత్సరాల క్రితం ఓ స్త్రీని పశువుగా చూసేవాళ్ళట. ఇండియన్ కల్చర్ ప్రకారంగా తాళిబొట్టని, కమ్మలని రకరకాల ఉన్నాయనుకోండి. కానీ బిబ్లికల్గా ఆలోచిస్తే ఆనాడు ఒక స్త్రీని పశువుగా చూసేవాళ్ళు, హీనంగా చూసేవాళ్ళట. కానీ రాను 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 పరిస్థితులు మారిపోయాయి అనుకోండి. కానీ భౌతికమైన అలంకరణ క్షయమైన అలంకరణ కాకుండా అక్షయమైన అలంకరణకి ప్రాముఖ్యతనివ్వాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. భౌతికమైన అలంకరణ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వాక్యాల్లో కూడా మీరు చూడండి. తిమోతికి పౌలు గారు సంఘానికి చెప్పవలసిన మాటల గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయము 8-9 వాక్యాలు చూడండి. కావున ప్రతి స్థలమందున పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అణుకువయో స్వస్థబుద్ధి గలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారములతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. గమనించండి, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. క్షయమైన అలంకరణలు ఉన్నాయి. ఆ క్షయమైన అలంకరణ చేత ఎన్నో ప్రమాదాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రోజున సమాజం. దైవజనులు కూడా ఒకసారి ఒక మాట చెప్పారు. ఆ మధ్య ఒక పల్లెటూరులో భార్య భర్త ఉంటే భర్త దగ్గర అడిగిందట వాళ్ళ భార్య, ఏమండి నాకేమైనా కొనిస్తానన్నారు కదా, లిప్స్టిక్ కొనియండి అన్నదట. లిప్స్టిక్ కొనియమన్నదట. అదెంత పని, కొనిస్తానులే అని చెప్పి టౌన్కు వెళ్ళి అది నోరు తిరక్క లిప్స్టిక్ అనబోయి గమ్టిక్ ఇవ్వండి అన్నాడంట. ఆయన వెళ్ళి ఫెవిక్విక్ ఇచ్చాడు. ఆ ఫెవిక్ తీసుకొని ఈ తిక్కలు ఏం చేసిందంటే పెదాలు కట్ట రాసుకునేది 2 పెదాలు అతక్కపోయాయి అంటారు. పల్లెటూరులో ఉండే వాళ్ళకి అలంకరణ అవసరమా? ఇలా భౌతికమైన అలంకరణను కోరుకొని ఇబ్బందుల పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రేమిన వర్లరా, ఈ క్షయమైన అలంకరణ కాకుండా అక్షయమైన అలంకరణ కలిగి ఉండుడి అని తిమోతికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యములో కూడా మీరు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యములో భౌతికమైన అలంకరణ కాకుండా, క్షయమైన అలంకరణ కాకుండా అక్షయమైన అలంకరణ అనేది ఆనాడు అబ్రహాము శారా కలిగి ఉన్నారు. శారా తన భార్య తన యజమానుని యజమానుడా అని పిలుచుతూ సంబోధిస్తూ గౌరవంగా ఉండుట చేత శిశు ప్రసూతి ద్వారా ఆమెకు పిల్లలు కలిగిరి అని వ్రాయబడి ఉన్నది. సాధువైన మృదువైన గుణమనే అక్షయాలంకారము కుటుంబ వ్యవస్థలో ఉండవలసిన అలంకరణ ఏంటంటే సాధువైన మృదువైన అలంకరణ. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని గమనించండి. అలాగుననే వృద్ధ స్త్రీలు, గమనించండి, కుటుంబంలో భార్యాభర్త మధ్యలో ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండాలి అంటే అక్కడ అక్షయమైన అలంకరణ, సాధువైన మృదువైన అలంకరణ ధరించుకొని కుటుంబంలో మీరు నడుచుకొందురుగాక. సంఘానికి వచ్చేసరికి అక్షయమైన అలంకరణ గురించి అక్కడ తీతు తన పత్రికలో రాస్తారు. ఆ అలంకరణ అన్నప్పుడు దేవుని ప్రజల జీవితాల్లో ఉండవలసిన స్వభావాలే అలంకరణగా ధరించుకోవాలి. అదేంటంటే తీతుకి పౌలు గారు రాస్తారు, సంఘములో వృద్ధ స్త్రీలు ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఎలాంటి అలంకరణతో నడుచుకోవాలి అని అంటే భౌతికమైన అలంకరణతో కాదు 60లో 20 లాగా ఉండాలనుకుంటారు కొందరు. ఆ అలంకరణ కాదు. కానీ ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు, వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులని ఉండక. ఆ సంఘానికి వచ్చేవాళ్ళు కొంతమంది వృద్ధులు ముసలోళ్ళు కూడా తాగుతున్నారట. ఆ తర్వాత కొండె కత్తెలను, ఆ మాటకి మీరు చూడండి 5వ వాక్యంలో మీరు గమనిస్తే ఫుట్నోట్లో 5 అనే మాట ఫుట్నోట్లో మీరు గమనించి చూడండి. అపవాదులను అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ మోపడం, అక్కడ ఉంటున్న సంఘస్థుల వృద్ధ స్త్రీలు ఇదే పని మీద ఉన్నారట. ఏ పని మీద? కొండ కత్తెలను. యేసన గారు కూడా చెప్పేవాళ్ళు, ముసలిది ఒక చోట కూర్చోదట, ఆ ఇంటికి ఈ ఇంటికి గొడవలు పెట్టి మౌనం ఉండి కూర్చుంటుందట. ప్రేమిన వర్లరా, వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను మిగుల మద్యపానాసక్తులని ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారి ఉండవలనని వృద్ధ స్త్రీలకి అట్టి అలంకరణ కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ
భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునే ఉండవలనని బుద్ధి చెప్పొచ్చు. మంచి ఉపదేశము చేయువారునే ఉండవలనని. గమనించండి, యవన స్త్రీలు యవన పురుషులు ఉన్నారు. భర్తలను శిశువులను ప్రేమించేవారును స్వస్థబుద్ధి గలవారును ఉండాలని. ఇది సంఘానికి వచ్చిన దేవుని ప్రజల మధ్యలో ఉండవలసిన ఒక పరిశుద్ధ అక్షయమైన అలంకరణ కాదు, కానీ అక్షయమైన అలంకరణ గురించి ఇక్కడ రాస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం స్త్రీలకి ఎక్కువగా బాహ్యముగా కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే రిజర్వేషన్స్, స్త్రీనే, పురుషుడే. ప్రేమను వల్ల ఒకసారి ఆలోచించండి, స్త్రీ కూడా పురుషులతో సమానము అన్నట్లుగా రిజర్వేషన్స్ ఇచ్చారు. అది ఒకవైపు మంచిది అనుకున్నా మరొక వైపు ప్రమాదంగానే కనిపిస్తూ ఉంటుంది. ఆ మధ్య ఒక ఆమె బాయ్స్ వాళ్ళు కూడా బండి నడిపిస్తున్నారు కదా, నేను కూడా స్కూటీ నడిపిస్తానని ఆమె కంట్రోల్ చేయలేక అమాంతర యాక్సిడెంట్ అయ్యి మొత్తం దోకపోయింది. అన్నయ్య ప్రార్థన చేయన్నయ్య అంటది. ఎందుకమ్మా, స్కూటీ ఎందుకు, ఆటోలో వెళ్ళొచ్చు కదా అంటే, పురుషులు కూడా బండి దోలుతున్నారు కదా, నేను కూడా దోలుతాను అంటది. అంటే సమానంగా ఉండాలి అనుకుంటున్నారు, కానీ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి కొంతమంది ఉద్యోగం చేయాలి, కష్టాలు ఉంటే ఉద్యోగం చేయొచ్చేమో, కానీ బిబ్లికల్గా ఈ మాటను బట్టి చెప్తూ ఉన్నాను. పని చేయాలి, చదువు తగినట్టుగా వెళ్ళాలి అని అంటున్నారా? ఆ ఉద్యోగంలో ఏదో సమస్య వచ్చి ఏడ్చుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రేమని వర్లారా, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచివారునే ఉండవలనని బుద్ధి చెప్పొచ్చు, మంచి ఉపదేశము చేయవారుని ఉండవలనని బోధించుము. పురుషుడైతే పనికి వెళ్ళి సంపాదించి ఇంటిని చూసుకోవాలి. స్త్రీ అయితే ఇంట ఉండి పని చేసుకొని భర్తని శిశువులని పోషించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి కొన్ని పరిస్థితుల బట్టి తీతు తన పత్రికలో రాసి ఉన్నారు. కానీ ప్రేమను వర్లరా, ఈ క్షయమైన అలంకరణకి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వకుండా అక్షయమైన అలంకరణ కలిగి ఉండుడి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యములో మీరు గమనించినట్లయితే, భౌతికంగా స్త్రీ పురుషులు అక్షయమైన అలంకరణ ధరించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధించాలి. ఎందుకంటే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను కూడా ఉండకుండా ఉండనిమిత్తమై మచ్చ డాగు ముడతలేని మహిమగల సంఘముగా సంఘస్థులు దేవుని యొక్క రాకడలు ఎత్తబడాలి, ప్రభు దగ్గరికి ఒక రోజున చేర్చబడాలి అంటే అక్షయమైన అలంకరణతో ప్రభు సన్నిధికి వచ్చి మీరు ఆరాధించి ఆత్మీయ మేలులు మీరు పొందుదురుగాక. యేసుక్రీస్తు ఆయన సుందరుడు, కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు సౌందర్యాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకంలో సౌందర్యాన్ని కోల్పోయాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. యేసుక్రీస్తు కల్వారి శిలువలో ఆయన పొందిన శ్రమలన్నీ కూడా ఒక్కొక్కటిగా రాయబడ్డాయి. ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి, శరీరము కూడా కొరడాలతో కొట్టబడి రక్త సిక్తమైన పరిస్థితుల్లో ఆయన ఎందుకు కొట్టబడ్డాడో తెలుసునా? నాకు నీకు ఓ అందాన్ని దేవుడు కలుగజేయాలని ఆయన నలుగొట్టబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నలుగొట్టబడుట ద్వారా మనము ఆత్మీయ సౌందర్యవంతులముగా మార్చబడి ఉన్నాం. ప్రియమైన వర్లారా, ఆ సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం, అక్షయమైన సౌందర్యాన్ని దేవుడు మనకు ధరింపచేసి ఉన్నాడు అని ఎరిగి, ఒకటి పరిశుద్ధమైన అలంకరణతో ఇక్కడికి వచ్చి మీరు ప్రభుని ఆరాధించుదురుగాక. రెండవది, అక్షయమైన అలంకరణతో ప్రభుని మనం ఆరాధించినప్పుడు భౌతికంగా ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనం అనుభవిస్తాం. ఒక రోజున సియోను పట్టణంలో, యెరూషలేము నగరములో నివాసం చేయటానికి దేవుడు యోగ్యులుగా చేయుదురుగాక. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 29వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వాక్యం. యవనస్తుల బలం వారికి అలంకారముగా ఉన్నది. ప్రేమైన వర్లారా, తలనెరుపు
వృద్ధులకు సౌందర్యము అని వ్రాయబడి ఉన్నది. ప్రేమైన వారలారా, యవనస్తుల బలము వారికి అలంకరణగా ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరపు వృద్ధులకు సౌందర్యము అని రాయబడి ఉన్నది. తలనెరపు వచ్చిన దానికి పెయింట్ రాసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకోండి, ఎవరి తలకు వాళ్ళే బాధ్యులు. ఆ విషయంలో నేను ఆబ్జెక్షన్ చెప్పను. కానీ ప్రేమను వల్లరా బైబిల్ చెప్తుంది తలనెరపు వృద్ధులకు కిరీటము అని. పైన వ్రాయబడిన మాట చూడండి, యవనస్తులకు వారి బలము అలంకారముగా ఉన్నది. యవనస్తులు అన్నప్పుడు ఇక్కడ అక్షరీకంగా కనబడుతున్న యవనస్తులు, ఆత్మీయంగా ఆలోచించినట్లయితే యవనస్తులు ఎవరు అనంటే 4 అనుభవాల గుండా నడిపించబడ్డ వాళ్ళు యవనస్తులు సంఘములు అని పిలువబడతారండి. యవనస్తుల బలము వారికి అలంకరణ. దేవుని ప్రజలైన మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దినదినము ఆత్మ సంబంధమైన అలంకరణ చేత అలంకరింపబడుతూ ఉన్నారు. ఆత్మీయముగా ఆత్మీయ అలంకరణ దేవుని ప్రజలైన మీకు దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. ఒకటి, మీ సాక్ష్య జీవితాన్ని బట్టి మీ అలంకరణ ఇంకా పెంపొందింపబడునుగాక. బాహ్యమైన అలంకరణ గురించి రాయబడలేదు. ఒకటి, సంఘములో మీకున్న సాక్ష్య జీవితాన్ని ఎవరికి వాళ్ళే ఎంతగా మీరు కాపాడుకుంటారో ఆ సాక్ష్య జీవితాన్ని బట్టి మీరు మీ యొక్క అలంకరణ ఆత్మీయంగా అది పెంపొందింపబడుతూ ఉంటుంది. సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది సాక్ష్య జీవితం పరిమళించాలి. ప్రేమైన వారలారా, ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు, వీళ్ళు మంచివాళ్ళు కాదండి, వీళ్ళు మంచివాళ్ళు కాదండి అని. ఒక గుడ్ టెస్టిమనీ, ఓ మంచి సాక్ష్యాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి. సాక్షాత్తు యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అధ్యాయంలో చదువుకుంటూ వస్తే సాతాను కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాడండి. నిజంగా యోబు నీ యందు భయభక్తులు కలిగిన వాడైతే అతనికున్న ఆశీర్వాదాలన్నీ తీసివేయి, అప్పుడు నిన్ను దూషిస్తాడు అంటారు. దేవుడు చెప్పినట్లుగానే వెళ్ళి సాతానుడు అతనుకున్న సమస్త ఆశీర్వాదాలన్నీ తీసివేసినా కూడా దేవునికి విరోధంగా ఏ మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడు. హల్లెలూయా. ప్రేమైన వారలారా, సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు చేత మీరు సాక్ష్యాన్ని సంపాదించుకుందరుగాక. మీ గురించి మీ పిల్లలు ఏమని సాక్ష్యం చెప్తూ ఉన్నారు. కొన్నిసార్లు చిన్న పిల్లలు వచ్చి చెప్తూ ఉంటారు, అన్నయ్య మా నాన్న త్రాగుడు పోతాడు, మా నాన్న కొరకు ప్రార్థన చేయండి అంటాడు. పిల్లల గురించి తండ్రి చెప్పాలి, కానీ తండ్రి గురించి కుమారుడే చెప్తున్నాడు. చిన్న పిల్లవాడు, మా నాన్న త్రాగుడు పోతాడు, మా నాన్న కొరకు మీరు ప్రార్థన చేయండి అన్న అంటాడు. ఇంకొక యవనస్తుడు వచ్చాడు ఒకసారి, అన్నా మా అమ్మ పెద్ద వ్యభిచారి, అందుకే నేను ఆమె దగ్గరికి వెళ్ళను అంటాడు. చూడండి, పిల్లలు తల్లిదండ్రుల గురించి ఏమని సాక్ష్యం చెప్తూ ఉన్నారు. గుడ్ టెస్టిమనీ. సంఘంలో ప్రతి ఒక్కరూ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు అయితే ఆ సాక్ష్యమే మీకు అలంకరణగా ఉండునుగాక. రెండవదిగా, సంఘభారాన్ని మోసేవాళ్ళు, వాళ్ళు ఆత్మీయ అలంకరణ పొందినవాళ్ళు. సేవ అన్నప్పుడు సేవకులుగా మేము మాత్రమే చేసుకుంటూ వెళ్ళేది కాదు. శామ్యూల్ పాస్టర్ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, గొర్రెని గనాలి అని. కాపరి గొర్రెని గనడు, గొర్రెని గనాలి అని. మీరు మీకున్న సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పి, బంధువులకు చెప్పి వాళ్ళని మందిరానికి తీసుకొచ్చారనుకోండి, ఈ పరిచర్యలో మీరు పాలి భాగస్తులైన వాళ్ళే ఉంటారు. మీ సాక్ష్యం అనేకుల జీవితాలను పరిమళింప చేసి ఈ సంఘాన్ని ఇంకా మరింతగా అప్లిఫ్ట్ చేసేటువంటి ఆ పని మీ చేతుల్లో దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. సంఘం కాపాడబడాలి, లేకపోతే సంఘం తలక్రిందులు అవ్వాలన్నా కూడా యేసన్న గారు చెప్పేవాళ్ళు స్త్రీ చేతుల్లోనే ఉంటుంది అని. సంఘం పాడైపోవాలన్నా స్త్రీ చేతుల్లోనే ఉంది, బాగుపడాలన్నా స్త్రీ చేతుల్లోనే ఉంది.
కుటుంబం పాడైపోవాలన్నా, కుటుంబం కట్టబడాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? స్త్రీ చేతుల్లోనే ఉంది. తల్లులారా, మీకే దండం. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకొనును. కాబట్టి కుటుంబాన్ని, సంఘాన్ని మీరు కాపాడుకొని ఈ పరిచర్యలో మీ వంతు, మీ భారాన్ని మోసేవాళ్ళుగా ఎప్పుడైతే ఉంటారో, మీరు అలంకరణ, బాహ్యమైన అలంకరణ కాదు, ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగిన వాళ్ళుగా ఉన్నారు అని మీరు గ్రహింతురుగాక. మూడవదిగా, నడిపించు వారికి విధేయత చూపిన వాళ్ళు అలంకరణలో ఉన్నవాళ్ళు, అలంకరించబడ్డవాళ్ళు అని అర్థం. యవనస్తుల బలం వారికి అలంకరణ అని రాయబడి ఉంది. యవనస్తులు అంటే ఎవరు? కనబడుతున్న యవనస్తుల గురించి కాదు రాయబడలేదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి పథంలో ఎదుగుతున్న వాళ్ళు యవనస్తులకు పిలువబడుతున్నారు. వాళ్ళు ఆత్మీయంగా అలంకరించబడుతున్నారు దినదినము. ఒకటి, సంఘంలో సాక్ష్య జీవితాన్ని కాపాడుకునటం ద్వారా. రెండవది, సంఘ భారాన్ని మీరు కూడా మోసేవాళ్ళుగా ఉండాలి. మూడవది, నడిపించు వారికి విధేయత చూపేవాళ్ళుగా ఉండాలి. కొందరు ఏమనుకుంటారంటే, నేను చెప్పినట్టుగా పాస్టర్ గారు వినాలి అని అనుకుంటారు. అది కుదరదు కదా. కాపరి ముందుండాలి, గొర్రెలు వెనక ఉండాలి. కాపరి వెనకుండి గొర్రెలు ముందుంటే ఎలా ఉంటాయండి? ఇక గోతుల్లో పడి చేస్తాయి గొర్రెలన్నీ. కాపరి మీరు గమనించారా? గొర్రెల్ని మేపుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒక కర్రని పట్టుకొని ముందుకు వెళ్ళి వాటిని మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ కాపరి వెనుకుండి ఏయ్ ఏయ్ అని చెప్పేసి ముందుకు తరిమారు అనుకోండి, ఆ వెళ్ళిపోయి గుంటల్లో పడి చేస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒక నడిపింపులో మీరు ఇది మొదలుకొని ఇంకా రాబోయే రోజుల్లో నడిపింపబడుదురుగాక. కాపరి ముందుండి నడిపించబడాలి. ఆ మధ్య ఒక సంఘానికి వెళ్ళాను, వాక్యం చెప్పమంటే వెళ్ళాను. ఎవరంతటా వాళ్ళు మైక్ తీసుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, సాక్షులు చెప్తున్నారు. ఏంటి బ్రదర్ ఇక్కడ పాస్టర్ గారు లేరా అంటే, పాస్టర్ లేరండి, మేమే, ఇది బ్రదర్ అని గ్రూప్ అన్నది. మీకు దండం నాయన అని చెప్పి కాసేపు వాక్యం చెప్పి బయలుదేరవచ్చు. అక్కడ కాపర్ లేడట. దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కానీ ప్రేమైన వల్లరా, ఈ సత్తువ కలిగిన సంఘములు మీరు చేర్చబడి ఉన్నారు అంటే మీరు చాలా ధన్యులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక కాపరి ఉన్నారు, మందగా దేవుని యొక్క సన్నిధిలో మీరు ఆధ్యాత్మిక అనుభవంలో నడిపించబడిన నిమిత్తమై ఈ నడిపింపు గుండా మీరు నడిపించబడుతున్నారు. కాబట్టి ఓ నడిపింపులో ఉంటున్న ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తూ ఉన్నారు. నాలుగవదిగా, ఉపదేశానికి తగినట్లుగా జీవించడమే ఇదియే మీకు బలం. ఇదియే బలం. ప్రతివారం దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు, తద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నారు. ఇదియే మీకు అలంకరణగా ఉండునుగాక. ఇక్కడ వేరే ఏ కార్యక్రమాలు కూడా జరగవు. ప్రభుని గణపరుస్తాం. దేవుని యొక్క వాక్యం బోధింపబడుతుంది. ఆ వాక్యాలు మీ హృదయంలో మీరు భద్రపరుచుకొని దానికి తగినట్టుగా ప్రవర్తించినప్పుడు యవనస్తుల బలము వారికి అలంకరణ అని వ్రాయబడ్డట్టుగా ఉపదేశానుసారంగా మీరు జీవించడం చేత మీ అలంకరణ ఆత్మీయంగా ఇంకా పెంపొందింపబడునుగాక. వాక్యాలు వినే కొలది మీలో వచ్చిన చేంజెస్ని ఎప్పుడైనా మీరు గమనించారా? గతంలో ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా నడిపించబడుతూ ఉన్నారు? సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది వాక్యానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు మీ జీవితాలలో మార్పును దేవుడు కలగజేసి మన సంఘాన్ని దేవుడు తన రాకడికి సిద్ధపరచునుగాక. హల్లెలూయా. యవనస్తుల బలం వారికి అలంకరణగా ఉన్నది. 4 విషయాలు చెప్పాను. సంఘంలో సాక్ష్యాన్ని కాపాడుకోవడం, సంఘభారాన్ని మోయడం, నడిపింపు వారికి విధేయత చూపడం, ఉపదేశానికి తగినట్లుగా నడవడం. ఇవి కొందరు అనుసరించి నడిచేవాళ్ళు ఉన్నారు, అనుసరించకుండా నడిచేవాళ్ళు కూడా ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యములు మీరు గమనిస్తే ఇశ్రాయేలులకు అలంకరణగా ఉన్న సౌలు గురించి దావీదు పలికిన మాటలు మీరు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 19వ వాక్యం. ఇశ్రాయేలు, నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి అని అక్కడ మీరు గమనించండి.
నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలం మీద హతులైరి. ఇశ్రాయేలులకు అలంకరణముగా భూషణముగా ఉన్న వాళ్ళు హతులైరి. సౌలు ఆనాడు గిల్బోవ పర్వతమందు హతుడుగా చనిపోవటానికి గల కారణం ఏంటో తెలుసున? సౌలు దావీదు మీద అసూయతో ఉండుట చేత. సౌలు దావీదును చంపాలని అసూయతో తాను నడిపించబడుతూ వచ్చాడు, బలహీనుడయ్యాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే సౌలు జీవితంలో ఉంటున్న కొన్ని బలహీనతను బట్టి అతడు భయంకరమైన మరణానికి గురైపోయాడు. ఇశ్రాయేలులకు అలంకారముగా లేక భూషణముగా ఉన్నవాడు హతుడయ్యాడు అని అతని గురించి దావీదు ప్రేమను వర్లర బాధపడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. యవనస్తుల బలం వారికి అలంకారముగా ఉన్నది. ఏ అలంకరణతో దేవుని యొక్క సన్నిధికి రావాలో మీరు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు. ఒకటి, పరిశుద్ధమైన అలంకరణతో దేవుని యొక్క సన్నిధికి వచ్చి మీరు ఆశీర్వదించబడుదురుగాక. రెండవది, అక్షయమైన అలంకరణతో మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించబడుదురుగాక. మూడవదిగా, యవనస్తుల బలము వారికి అలంకారం. ఆత్మ సంబంధమైన అనుభవాలలో మీరు ఎంతగా ఎదుగుతూ ఉంటారో మీ అలంకరణ ఆత్మీయంగా అంతగా దినదినము హెచ్చుగానే ఉంటుంది. 45వ కీర్తన 13-14 చరణాలు మీరు చూడండి. 45వ కీర్తన 13-14 చరణాల్లో, అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది అని వ్రాయబడి ఉన్నది. అంతఃపురములో నుండి రాజకుమార్తె ఆమె కేవలం మహిమ గలది. అంతఃపురములో ఉంటున్న రాజకుమార్తె అంటే ఎక్కడో వేరే దేశంలో ఎక్కడో రాణి గురించి, ఆ రాణి మహారాణి గురించి సరేమో అనుకోవద్దు. అంతఃపురములో నుండి రాజకుమార్తె అంటే ఇదిగో మనమందరమే ఆ రాజకుమార్తె. సంఘాన్ని గురించి అక్కడ వ్రాయబడిన మాటలు ఉన్నాయి. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది అని రాయబడి ఉన్నది. లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే సంఘానికి, రాజకుమార్తెగా ఉన్న సంఘానికి ఒక అలంకరణ, బంగారు బుట్టా పని చేసిన ఆ వస్త్ర అలంకరణ సంఘానికి ధరింప చేయబడి ఉన్నది. ఆ మధ్య ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. ఒక విశ్వాసి రమ్మంటే ప్రార్థన చేయమంటే వెళ్ళాను. ఆ సహోదరుడు అక్కడ పని చేస్తాడు. అనయ్య కొత్తగా జాయిన్ అయ్యాను, మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే వెళ్ళాను. చాలా జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి. ఒక జ్యువెలరీ చూసి, ఏంటి చాలా అందంగా ఉంది కదా, ఇది ఎంత ఉంటుందంటే, అన్న ఇది 10 లక్షలు ఉంటుంది అన్న. ఎందుకు అంత కాస్ట్ అంటే దాని యొక్క మజూరీ, లేబర్ ఛార్జెస్ ఎక్కువ ఉంటుందన్న. అది తయారు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అయినా కూడా హ్యాండ్ మేకింగ్తో తయారు చేస్తారు కాబట్టి అది అంత రేట్ ఉంటుంది అని అంటాను. ప్రేమిన వర్లరా, ఆ మాటని వాక్యంలో కంపేర్ చేసి నేను ధ్యానించినప్పుడు, రాజకుమార్తె ధరించుకున్నటువంటి వస్త్రము కేవలము బంగారు బుట్టా పని చేసినది. వస్త్రాన్నే బంగారు బుట్టా పని చేసిన అలంకరణతో అలంకరింపబడిన ఆ వస్త్రాన్ని రాజకుమార్తె సంఘం ధరించి ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఈ రేపల్లిలో ఈ యొక్క పరిచర్య జరగటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆలోచించండి. పాత వాళ్ళు ఉన్నారు కొంతమంది, చాలా కష్టపడ్డామండి పాస్టర్ గారు, చాలా కష్టపడ్డామండి, చాలా ప్రయాసతో స్ట్రగల్స్ వచ్చాయి, ఇరుగు పొరుగు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అయినా కూడా వాళ్ళతో పోరాడాం, సంఘం కట్టబడింది, విశ్వాసులు వస్తున్నారు. ఎన్ని బాధలు పడితే కానీ ఇదిగో ఇంతమందిని దేవుడు తీసుకొని రాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడిప్పుడే జొమాటో లేకపోతే టొమాటో లాగా వచ్చింది కాదు ఈ సంఘం. వెంటనే ఇన్స్టెంట్గా వచ్చిన సంఘం కాదు. దైవజనులు యేసుని గారు ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతోమంది ఇక్కడ సేవకులు నిలిచి ప్రయాసపడి నిందలు, అవమానాలు, కష్టాలు పడి ఇక్కడ పరిచర్య చేస్తే కానీ ఈ రోజున ఇదిగో మిమ్మల్ని అలంకరణ స్థితి గల మార్గంలోని తీసుకొని వచ్చాడు. ఒక స్పిరిచువల్ స్టేజెస్కి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు మిమ్మల్ని తీసుకొని నిలవబెట్టి ఇక్కడ మిమ్మల్ని నడిపిస్తున్నారు. మిమ్మల్ని, మీ పిల్లల్ని ఈ మందిరావరణం ఉంటున్న ఆశీర్వాదాలు అనుభవించేటట్లు చేస్తూ ఉన్నాడంటే ప్రేమిన వర్లరా,
ఈ యొక్క పరిచర్లో సేవకులు పొందిన కష్టం, విశ్వాసులుగా మీ వంతు మీరు పడిన ప్రయాస వ్యర్థం కానివ్వకుండా దేవుడు ఈ పరిచర్ని నానాటికి విస్తరింప చేస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు విస్తరింప చేయుదురుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. రాజకుమార్తె ధరించుకున్న ఆ వస్త్రాలు బంగారు బుట్టా పని చేసినది. కష్టముతో ప్రయాసతో ఈ పరిచర్లో మీరు కూడా పాలిభాగస్తులే ఉన్నారు. ప్రయాసతో కష్టముతో ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది అని మీరు గుర్తెరగాలి. కష్టము లేకుండా ప్రయాస లేకుండా ఏది కూడా జరగదు. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని కూడా మీరు గమనించండి. సంఘాన్ని గురించి వ్రాయబడిన మాట. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యములో, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతుని. అక్కడ ముఖ్యమైన మాట, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నల్లని దాననని సంఘం అది ఎలా ఉందట? నల్లగా ఉందట. సంఘం తనను గురించి చెప్తున్న మాట, నల్లని దాననని నన్ను చూచి మీరు చిన్న చూపులు చూడకుడి. ఎందుకు సంఘం నల్లబడిందంటే, ఎండ తగిలిన దానను అని అంటది. ఎండ అన్నప్పుడు కష్టాలు, నిందలు, అవమానాలు ఒకవైపు సేవకులు అనుభవిస్తూ మరొక వైపు సంఘం అనుభవిస్తున్న సమయంలో ఎండకు ఎండినా కూడా బ్యూటీ నల్లదనంలో కనబడుతుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భౌతికంగా ఆలోచించినట్లయితే తెల్లగా ఉండే వాళ్ళందరూ అందంగా ఉన్నారు అనుకోవద్దు. రాహేలు లేయా గురించి రాయబడిన మాట, లేయా ఆమె జబ్బు కళ్ళు గలది. రాహేలు ఆమె సౌందర్యము కలిది, కానీ అంతరంగం సౌందర్యంగా ఆమెకు లేదు. అసూయ ఉంది, అంతరంగంలో ఇంకా చెడు గుణాలన్నీ ఉన్నాయి. కానీ రాహేలు సౌందర్యవతి అని రాయబడి ఉంది. కానీ లేయా గురించి రాయబడి ఉంది, లేయా జబ్బు కళ్ళు గలది. చూడటానికి నల్లగా కాకిలాగున్నా, చూడటానికి అసహ్యంగా ఉన్నా, కళ్ళు జబ్బు కళ్ళు గలదిగా, చూడటానికి అందహీనంగా ఉన్నా కూడా బట్ అంతరంగములో ఎలా ఉంది? ఆమె సౌందర్యంగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిన వర్లారా, సంఘాన్ని గురించి రాయబడిన మాట, నేను నల్లని దానను అని చెప్పి మీరు చిన్న చూపులు చూడకుడి. శ్రమ అనే అలంకరణ సంఘానికి ఇవ్వబడిందండి. 4వ అలంకరణ శ్రమ అనే అలంకరణ. శ్రమల ద్వారానే ఈ పరిచర్య ప్రారంభించబడింది. శ్రమల ద్వారానే ముగించబడదు. ఓ ఆశీర్వాదకరమైన పథములో ఈ పరిచర్య ముగించబడునుగాక. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. 11వ కీర్తన 5వ చరణంలో 5వ చరణంలో రాయబడి ఉన్న మాటను మీరు చూడండి. యెహోవా నీతిమంతులను పరిశీలించును అని వ్రాయబడి ఉన్నది. సంఘానికి 4వ అలంకరింపబడి ఉన్నది. శ్రమ అనే అలంకరణతో ఇక్కడికి ఒకవేళ మీరు వచ్చారేమో, ఒక్కొక్కరిని అడిగితే మీకున్న కష్టాలన్నీ ఒక పెద్ద లిస్ట్ రాసి నాకు ఇస్తారు. ఆ శ్రమ అనే అలంకరణతో ఇక్కడికి వచ్చినా కూడా మీరు వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళేటట్లు నా దేవుడు కృప దయచేయుదురుగాక. నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడు? పరిశీలిస్తాడు. సామెతల్లో ఒక మాట రాయబడి ఉన్నది, వెండిని బంగారాన్ని పుటం వేస్తారు. కంసాలి తీసుకుని వెళ్ళి, ఇది పిచ్చి బంగారమా లేకపోతే మంచి బంగారమా, ఇది పిచ్చి వెండినా లేక మంచి వెండినా అనటానికి అగ్ని పరిశోధిస్తుంది. పేతురు తన పత్రికలో రాస్తారు, విశ్వాసాన్ని ఆయన పుటం వేస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా మీరు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు. మీకు ఎదురయ్యే కష్టాలను బట్టి దేవుడు పరీక్షిస్తాడు. అప్పుడు కొందరు ఏమంటారంటే, లోకంలో ఉన్న వాళ్ళే బాగున్నారు, ప్రభువు నమ్మిన తర్వాత మాకు కష్టాలు ఎక్కువయ్యాయి అంటారు. కానీ వాళ్ళని మీరు కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకున్న కష్టాలు మీకు తెలుసా? లోక సంబంధమైన మనుషులకి కష్టాలు వచ్చాయనుకోండి, హఠాత్తుగా మరణిస్తున్నారు ఈ రోజున.
పెద్ద ఆఫీసర్ అయిన వాళ్ళు కూడా ఒక అధికారి ఎవరైనా తిట్టాడా వెంటనే షూట్ చేసుకొని చచ్చిపోతున్నారు. కుటుంబంలో అప్పుల సమస్యలు రాగానే వెంటనే మరణానికి గురైపోతూ ఉన్నారు. ప్రజెంట్ డేస్ ఆ సూసైడ్ స్పిరిట్ అనేది ఎక్కువగా లోకములో క్రియేట్ చేస్తూ ఉంది. కానీ దేవుని ప్రజలైన మీరు ఏ కష్టముతో, ఏ నిందతో, అవమానంతో, బాధతో ఇక్కడికి వచ్చినా కూడా బై ప్రేయర్, శ్రమ అనే అలంకరణతో ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేస్తున్నారు చూడండి. నీతిమంతులను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు, వదలడు అనే మాట ప్రకారం మీరు ఏ శ్రమతో వచ్చినా కూడా ప్రభు వదిలిపెట్టకుండా నిన్ను దర్శించి నీతో మాట్లాడి నీ కన్నీళ్లను తుడిచి నీ వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళేటట్లు కృప దయచేయుదురుగాక. కష్ట సమయాలలో దేవుని యొక్క నడిపింపులో మీరు నడిపించబడుతూ రావాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ సఫరింగ్ లైఫ్. క్రైస్తవ జీవితం అనేది ఆశీర్వాదాలు ఎన్ని ఉంటాయో మరొక వైపు శ్రమలు కూడా ఉంటాయి. కానీ శ్రమల్లో దేవుడు చేయి విడవడు. ఆ కష్టాల్లో నడవటానికి దేవుని ప్రజలు ఇష్టపడాలి. యోబు అంటాడు ఒక మాట, ఆయాసముతో కూడిన రాత్రులు దేవుడు నాకు నియమించెను. అంటే కష్టంలోతో కూడిన ఆ సమయాలు దేవుడు నియమించాడు అని అంటాడు. కానీ కష్టాల్లో దేవుడు విడిచిపెట్టలేదు. వాటన్నిటిలో నుంచి విడిపించి రెండంతల దీవెని యోబుకి ఇచ్చినట్లుగా కొలతలేని ఆశీర్వాదాలు మీకు, మీ పిల్లలకు సమృద్ధిగా నా దేవుడు దయచేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ